నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 మార్చి 2026 మంగళవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి బెలెనో సిగ్మా వేరియంట్. ఓన్లీ 2 పవర్ విండోస్ వస్తాయి. డెల్టాకేమో 4 పవర్ విండోస్ వస్తాయి. పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఏబిఎస్ వస్తుంది. సిల్వర్ కలర్, ఢిల్లీ నెంబర్. ఇంకా ఎన్ఓసి ఇష్యూ కాలే. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. తెలంగాణ అయితే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, మనది కాదు సార్. మనలాగానే ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి తెచ్చుకొని మన దగ్గర పార్క్ అండ్ సేల్ పెడతాడు. ఇప్పటికి ఇలా ఒక 10-15 కార్లు అమ్మినాం మేము. ఈ బండి కూడా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఎంత దోస్త్ అయినా బండ్లు ఏం మైనస్ ఉందో చెప్తా, నస్తే కొంకోరు లేకపోతే లేదు. వెనకాల డిక్కీ రైట్ సైడ్ 2 డోర్లు డెంటింగ్ పెయింటింగ్ అయి ఉండాలి, లేకపోతే రిప్లేస్ అయి ఉండాలి. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. 96,000 రీడింగ్ ఉంది. కస్టమర్ అయితే జెన్యూన్ అంటుండు, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు సార్. సిల్వర్ కలర్, మాన్యువల్, 2 ఎయిర్ బ్యాగు, 2 పవర్ విండోస్ బండి. 2016 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు జీవితకాలం ఉంటుంది. 1248 cc డీజిల్ ఇంజన్, లీటర్కి 23-24 మైలేజ్ ఇస్తుంది. ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి, ఇన్వాయిస్ అన్ని పేపర్లు వస్తాయి. మీరు వేసుకుంటా అంటే దానిలో ఉన్న రేట్ కంటే ఒక 60-70 వేలు తక్కువకి ఇస్తారు. ఎందుకంటే దీనికి ఈజీగా 60-70 వేలు ట్యాక్స్ వస్తుంది. 16లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 31 వరకు జీవితకాలం ఉంటుంది. 3వ నెల బండి. నాకు తెలిసి ఎన్ఓసి ఇష్యూ అయి ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం 3వ నెలలోనే ఉన్నాం. ఈలోపు ఎన్ఓసి ఇష్యూ కాకపోతే మాత్రం దీనికి ఎన్ఓసి కూడా రాదు, అంత స్ట్రిక్ట్ ఉంది ఢిల్లీలో. లైఫ్ అయిపోయిన బండ్లకు ఎన్ఓసి వస్తలేదు సార్. చాలామంది కాల్స్ చేసి, అన్న మేము బండి తెచ్చుకున్నాం, మాకు అలా ఎన్ఓసి ఇస్తలేరంటే, మీరు ఏ బండి కొన్నా బిలో 10 years వెహికలే కొనుక్కోరు ఢిల్లీలో. డీజిల్ బండి అయితే, పెట్రోల్ అయితే 15 years లోపు బండి కొనుక్కోరి. డీజిల్ బండి కానీ పెట్రోల్ బండి కానీ ఢిల్లీలో 10 years బండి అయిపోయిన డీజిల్ బండికి ఎన్ఓసి రాదు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండికి ఎన్ఓసి రాదు. ఇవి 2 పక్కా సార్. అదే హర్యానా నెంబర్ అయితే మీకు లైఫ్ అయిపోయినా కూడా ఎన్ఓసి తీసిస్తారు, కొంచెం ఖర్చు అవుతుంది. కానీ ఢిల్లీ బండికి మీరు పైసలు ఖర్చు పెట్టుకుని అక్కడ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఆల్రెడీ ఆన్లైన్లోకి వెళ్ళి బండిని మొత్తం డిలీట్ చేస్తారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నా. నేను మొన్న 20 days ఉన్న దగ్గర ఒక 5 కస్టమర్లు కాల్ చేసిరు, మేము పలానా దగ్గర బండి కొన్నాం, మాకు ఎన్ఓసి ఇస్తలేరని అడిగారు. ఒకసారి బండి మొత్తం చూసుకోండి సార్. నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంది, తమ్ముంది. ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. బండికి ఇన్సూరెన్స్ లేదు, ఆ ఉన్న ఇన్సూరెన్స్ వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. మళ్ళీ మీరు లోన్ పోతే మాత్రం ఇన్సూరెన్స్ కట్టండి, లోన్ రాదు. ఫ్రంట్ పొజిషన్లో బంపర్ ఇట్స్ పెట్టి అడ్డపట్టి ఒరిజినల్ ఉంది సార్. ఈ బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ కాదు, ఈ బానెట్ కూడా రీప్లేస్ అయింది. ఇది బయట నుంచి చేపించిన బానెట్. మీరు గోరు పెట్టి ఇట్లా గిచ్చితే మీ గోర ఇరిగిపోతుంది తప్ప ఈ పేస్ట్ బయటకు రాదు. మీకు కావాలంటే పాన పెట్టి చూసుకోరు. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. రైట్ సైడ్ శశి ఒరిజినల్, లోపల ఏసీ కండెన్సర్. ఈ అడ్డపట్టి కంపెనీదే, దీనికి ఎక్కడ డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ శశి, లెఫ్ట్ సైడ్ అప్రాన్, లోపల ఏబిఎస్ ఉంది. ఇక 2 సైడ్ పాన పెట్టిరు, బానెట్ రీప్లేస్ ఉంది. లోపల అప్రాన్లకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. హెడ్లో ఎట్లాంటి కామన్ అయ్యి రీప్లేస్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఇంజన్ సిల్ ఉంది సార్, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి. గేర్ బాక్స్ సిల్ ఉంది. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది. రామకృష్ణ, ఈ బానెట్ తొందర. ముంగట లెఫ్ట్ సైడ్ టైర్ 90% ఉంది సార్. వెనకాల టైర్ కూడా 90% ఉంది. ఈ డోరు, ఇది డోర్ రీప్లేస్ ఉంది. ఈ డోర్ కూడా రీప్లేస్ ఉంది, చేపించిన డోర్లు ఇవి. బానెట్ 2 డోర్లు. ఇది బండి లోపల ఇంటీరియర్. గ్లాసులు బిఎఫ్, ఇది ఈ గ్లాస్ మారింది సార్. ముంగట బీజీ ఉంది, వెనకాల బిఎఫ్ ఉంది. డిక్కీ డోర్ మాత్రం ఒరిజినల్. డిక్కీ గ్లాస్ రీప్లేస్ ఉంది. డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ డ్యామేజ్ ఉంది, బెండ్ అయింది రిమ్. స్టెప్నీ టైర్ 50% లోపే ఉంది. మారుతి బెలెనో సిగ్మా 2016 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్. 2031 వరకు బండి జీవితకాలం ఉంటుంది. రన్నింగ్ 4 టైర్లు కూడా 90% ఉన్నాయి. ఈ డోర్ ఒరిజినల్, కాకపోతే ఇక్కడ చిన్నగా వర్క్ అయింది. ఇంటీరియర్ కొత్త సీట్ కవర్లు వేసారు. ఈ డోర్ ఒరిజినల్. 2 పవర్ విండోస్ వస్తాయి. వెనకాల మాన్యువల్, తింపేది ఉంటుంది. బండికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది, రిమోట్కి రాలేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 5 స్పీడ్ గేర్ బాక్స్, నార్మల్ ఏసీ, నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 95,976 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి 4,80,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. సిల్వర్ కలర్ డీజిల్ బండి, మారుతి బెలెనో
16 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, 4,80,000 విత్ రిజిస్ట్రేషన్ సార్. బానట్ మారింది, లెఫ్ట్ సైడ్ 2 డోర్లు మారినాయి, బ్యాక్ డిక్కి గ్లాస్ మారింది. ఇది బండి స్టోరీ. నచ్చితే ఈ నెంబర్ కాల్ చేశారు, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.